మన ఆరోగ్యానికి ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. నిద్రని ఒక అవసరం అని చెప్పడం కన్నా అది మన ప్రాణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిద్ర అనేది ఒక చాయిస్ లేదా ఆప్షన్ కాదు. అది మనకి ముఖ్యమైన ఒక బయోలాజికల్ నెసెసిటీ. చాలామందికి తగినంత నిద్ర ఉండదు లేదా సరిగా నిద్ర పట్టదు. అందుకే ఈరోజు ఈ వీడియోలో ఒక గుడ్ క్వాలిటీ స్లీప్ కోసం న్యాచురల్ టిప్స్ చెప్పబోతున్నాను. హలో, నేను మీ పాబ్ని, ఆ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. నిజానికి మన జీవితంలో సగం టైం అనేది నిద్రలోనే గడుపుతాం. కానీ చాలా మందిలో ఈ నిద్ర విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సరిగా నిద్ర పట్టకపోవడం, ఒకవేళ పట్టినా సరే ఉదయం లేసేసరికి చాలా టైర్డ్గా ఉండడం. ప్రతి మనిషికి కనీసం 6 గంటల పైన నిద్ర ఉండాలి. నిద్ర సరిగా లేకపోతే నీరసం, టైర్డ్నెస్, పని మీద సరిగా ఫోకస్ లేకపోవడం, అలాగే జ్ఞాపక శక్తి తగ్గడం, ఇలాంటి సమస్యలన్నీ చూస్తూ ఉంటాం. నిద్ర సరిగా పట్టాలంటే ఫస్ట్ మన బయోలాజికల్ క్లాక్ని ఫాలో అవ్వాలి. నిద్రపోవడానికి ఎర్లీగా రోజు ఒకే టైం ఫిక్స్ చేసుకోండి. ఇనీషియల్గా 1 లేదా 2 రోజులు నిద్ర పట్టకపోవచ్చు, దట్స్ ఓకే. కానీ అదే టైం మెయింటైన్ చేయండి. కొన్ని రోజులకి మీ బాడీ ఆ టైంకి అడాప్ట్ అయి నిద్ర బాగా పడుతుంది. సో నిద్ర బాగా పట్టాలంటే ఫస్ట్ స్టెప్ వచ్చి ఫిక్స్ యువర్ స్లీప్ షెడ్యూల్. మీరు రాత్రి నిద్రకు ముందు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు కూడా చూసుకోండి. సాయంత్రం 5 గంటల తర్వాత కాఫీ టీలు తాగడం మానేయండి. ఎందుకంటే కాఫీ టీలు మన బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తాయి. అలాగే నిద్రకి, రాత్రి భోజనానికి కూడా కనీసం 2-3 గంటల గ్యాప్ ఉండేలా చూసుకోండి. ఇది మంచి క్వాలిటీ స్లీప్కే కాదు, మన బాడీ డీటాక్సిఫై చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అసలు మనం నిద్రపోవడానికి మెలటోనిన్ అనే హార్మోన్ అనేది చాలా అవసరం. ఇది మన బాడీ మార్నింగ్ సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీలో బాగా రిలీజ్ అవుతుంది. సో ఉదయాన్నే మీ రెగ్యులర్ వాకింగ్, ఎక్సర్సైజెస్, మెడిటేషన్, యోగా ఇవన్నీ కూడా ఎండలో ఉండి చేసుకునేలా చూసుకోండి. ఒక మంచి నిద్రకి మంచి ఎన్వైర్న్మెంట్ అనేది కూడా చాలా ముఖ్యం. మీరు పడుకునే గది కామ్గా, కూల్గా, ఇంకా డార్క్గా ఉండేలా చూసుకోండి. అంతేగాక మీరు పడుకునే ముందు లూజ్గా ఇంకా కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సెస్ కూడా వేసుకోండి. ఒక గుడ్ క్వాలిటీ స్లీప్కి వార్మ్ వాటర్ బాత్ లేదా హాట్ ఫుడ్ బాత్, ఇవి రెండు కూడా చాలా బాగా పనిచేస్తాయి. నిద్రపోయే ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. ఇది మొత్తం బాడీని రిలాక్స్ చేస్తుంది. ఒక టబ్లో కానీ లేదా గిన్నెలో కానీ మీ పాదాలు మునిగే వరకు గోరువెచ్చని నీళ్లు వేసి ఒక 15 మినిట్స్ ఉంచండి. వీలైతే అందులో 1 టీ స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వేయండి. దీని ద్వారా మీ పాదాల యొక్క నర్వ్ ఎండింగ్స్ రిలాక్స్ అయ్యి నిద్ర బాగా పట్టడానికి హెల్ప్ చేస్తుంది. మనకు నిద్ర బాగా పట్టాలంటే శారీరక శ్రమ అనేది చాలా అవసరం. అందుకే రోజు కూడా ఎనీ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ లేదా యోగా ఏదైనా చేయండి. దీని ద్వారా మన బాడీ చాలా టైర్డ్ అయ్యి నిద్ర బాగా పట్టడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే డే టైం నిద్ర అంటే పగటిపూట నిద్రని కూడా అవాయిడ్ చేయండి. దీనివలన రాత్రి మీ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో మన నిద్రని బాగా ఎఫెక్ట్ చేస్తున్నాయి మన ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్. సో నిద్రపోయే ముందు కనీసం 1 గంట ముందు ఈ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, స్క్రీన్స్ అన్నీ కూడా ఆపేయండి. ఎందుకంటే ఈ గ్యాజెట్స్ లేదా స్క్రీన్ నుంచి వచ్చే ఈ బ్లూ లైట్ అనేది మన నిద్రకి అవసరమైన ఈ మెలటోనిన్ హార్మోన్ని రిలీజ్ అవ్వకుండా అడ్డుకుంటున్నాయి. నిద్ర బాగా పట్టడానికి కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి. లైక్ ట్రిప్టోఫిన్ ఇంకా మెగ్నీషియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ దీనికి బాగా పనిచేస్తాయి. లైక్ క్యాష్యూస్ అని, వాల్నట్స్, పంకిన్ సీడ్స్, ఆల్మండ్స్. అలాగే నిద్రపోయే ముందు కెమమైల్ టీ తాగిన మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా నిద్రపోవడానికి ఒక మంచి మ్యాట్రెస్ చూస్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక కంఫర్ట్ స్లీప్కి చాలా అవసరం. నిద్ర అనేది ఒక అవసరం కాదు, అది ఒక ప్రాణం లాంటిది. సో ఈ టిప్స్ అన్నీ యూజ్ చేస్తూ ఒక గుడ్ క్వాలిటీ స్లీప్ ఉండేలా చూసుకోండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.